ఎక్కడ దేని గురించి ప్రస్తావించాను? సాంప్రదాయాల విషయంలో. అంటే ఇలా మేళ తాళాలతో అన్నప్పుడు ఇదిగో నిన్న మొన్న కూడా ఇక్కడ వినపడ్డాయి చూసారా? ఊరేగిస్తున్నారు దేవుడిని. అంటే అదంతా ఇక్కడి నుంచి ప్రారంభమైంది అంతా. కొత్తగా ఆళ్ళది ఏదో సృష్టించుకుందేం కాదు. ఇక్కడి నుంచే. కానీ దేవుడు అది కోరుకోలేదు. ఏది అప్పుడు కోరుకున్నాడు. ప్రెజెంట్ ఆయన కుమారుడు రానే వచ్చాడు. ఆయన కాలం పరిపూర్ణప్పుడు ఆయన వచ్చాడు. కుమారుని పంపించాడు. అంతా ఆయన క్రొత్త నిబంధన ఆయన రక్తం ద్వారా క్రొత్త నిబంధన ఇచ్చాడు. దానికి అనుగుణంగా దానికి మనం దాన్ని అనుసరించి నడుచుకోవాలి. దాంట్లో ఇవేమి లేవు. ఆ! ఎందుకంటే ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. అంతా ఆయనే జరిపించుకున్నాడు మొత్తం. మనం చేయాల్సినంత ఆయన చేశాడు. మనం ఏం చేయవసరంలే. అంతే ఇంక ఏమీ లేదు. యాజక ధర్మం లేదు. అంతా ముగిసిపోయినాయి. ధర్మశాస్త్రంతో ఇంకా అక్కడితో అయిపోయింది. అది ఓన్లీ ఛాయ్ మాత్రమే. ధర్మశాస్త్రం అనేది ఛాయ్ మాత్రం ఒక నీడ లాంటిది. కానీ దాని నిజ స్వరూపం క్రీస్తు. ధర్మశాస్త్రం ఒరిజినల్ స్వరూపం క్రీస్తే. ధర్మశాస్త్రం ఛాయగానే ఉంది. అదొక నీడలాగా కనపడుతుంది అంతేగాని ఒరిజినల్ అంతా క్రీస్తే. క్రీస్తే ఇంకా. ధర్మశాస్త్రం ఇంకా అయిపోయింది. పాతగిలిపోయింది అది ఇంకా. సో, దాంట్లో మనం పాటించాంలే. అది పాటించాలంటే మనం బలులర్పించాలి, నైవేద్యాలు అర్పించాలి, అర్పణలు అర్పించాలి, హోమాలు చేయాలి. ఆ! ఇన్ని చేయాలి. అవునా? లేవికాణాలు ఉంటాయి మొత్తం. ఆ! ఎన్ని బలులు 7 రకాల బలులుంటాయి ఇంగ. పరిహారార్థ బలి, పాపరిహారార్థ బలి, అపరాధ పాపాలార్థ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి. ఎన్ని రకాల బలులుంటాయి. అన్నీ అర్పించాలి. ధర్మశాస్త్రం కింద ఉంటాయి. పండగలు చేయాలి. 7, 8 పండగలు, చిన్న ఉప పండగలు అన్నీ చేయాలి. పస్కాని ఆచరించాలి. ఇంకేమి లేదు అయిపోయింది పస్కా. చివరి పస్కా ఆయనే అయిపోయాడు. నేను చెప్పినట్టున్నాను అక్కడ. సో, ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినయే. సో, ఎక్కడి నుంచో ఏ దేశం నుంచో కొత్తగా పుట్టుకొచ్చింది ఏం కాదు. మూలం అంతా ఇది ఒక దేశంలో సాంప్రదాయం అంటూ బయటకొచ్చిందంటే కొత్తగా కనపడుతుందంటే దీన్నే మనం ఎక్కడ ఎతికినా ఇక్కడే కనపడుద్ది. చూడండి దాని దాని దాన్నేమంటారు? దాని ఛాయ, దానికి సంబంధించిన ఇదంతా ఇందులోనే కనపడతాయి. ఖచ్చితంగా. ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇందులోంచే. అంతెందుకు రేపొద్దున ఉదాహరణ చెప్తాను. రేపొద్దున మన ఎవరు 'శిరీష్' ప్రదానం జరుగుతది చూడండి. ప్రదానం కూడా ఇందులోంచి తీసుకొని చెప్తారు. ప్రధానంగా ప్రత్యేకించి ఇందులో ఏముండదు. కానీ రెబ్కా, ఇస్సాకుల వివాహం అదే చదివిస్తారు పాస్టర్ గారు కూడా. ఎందుకంటే అంతకుమించి లేదు. ప్రధానం విషయంలో జరిగే టైంలో ఆ వాక్యమే చదివింతారు. రెబ్కా బంగారు కడియ తీసుకెళ్ళిన ఆ వచనాలన్నీ చదివిస్తారు. ఎందుకు? అది తప్పితే ఇంకేమైనా కనపడదు. సో, దాన్ని బేస్ చేసుకొని మనం దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి దాని విలువేంటో ఆ రోజు మెసేజ్ రూపంలో పాస్టర్లు సేవకులు చెప్తారు ఖచ్చితంగా. సో, ఏదేమైనా గానీ ఈరోజు ప్రధానం అనేది వచ్చిందంటే ఈ ప్రధానం అనేది ఎంగేజ్‌మెంట్లు అనేది ఆళ్ళు చేస్తారు. ఎవరు? అందరూ చేస్తారు. దాని మూలం అంతా ఇదే.